బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవత్ కేసరిని అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్లో హనుమాన్ చిత్రం అవార్డుకు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసల్ రషాం అవార్డును స్వంతం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మసేలు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే లో నటనకు రాణి ముఖర్జీని అవార్డు వరించింది. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిలిం క్రికెట్ అవార్డు ఉత్పల్ దత్తాకు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అవార్డులను వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 71వ చలనచిత్ర జాతీయ అవార్డులు ప్రకటించడం జరిగింది. జ్యూరీ దానికి సంబంధించి అవార్డులు ప్రకటన చేయడం జరిగింది. ఇందులో తెలుగులో కొన్ని చిత్రాలకి మంచి అవార్డులు వచ్చాయి. ప్రధానంగా 2023లో వచ్చినటువంటి భగవంత్ కేసరి, అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ నెక్స్ట్ బెస్ట్ లిరిక్స్కి బలగం కాసర్ల శ్యామ్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ జానపద రైటర్, ఎక్కువగా పాటలు రాస్తూ ఉంటారు. బలగం ఊరు పల్లెటూరు మంగ్లీ పాడింది. ఆ పాటకి బెస్ట్ లిరిక్స్ అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ, మనకు తెలిసిందే సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చినటువంటి బేబీ ఎంత సెన్సేషన్ అయిందో, ఆ సినిమాకి కూడా బేబీకి కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడం జరిగింది. అదే సినిమాలో ఒక పాట పాడారు, ప్రేమిస్తున్న అనే పాట, క్లైమాక్స్లో పాట వస్తుంది. ఆ పాటకు కూడా రోహిత్ అనే గాయకుడు పాడడం జరిగింది, యువ గాయకుడు. ఆయన కూడా ఒక అవార్డు, అంటే ఉత్తమ నేపథ్య గాయకుడి కింద రోహిత్, తెలుగులో ఉత్తమ గాయకుడి కింద బేబీ సినిమాకి గాను రోహిత్కి రావడం జరిగింది. ఇక ఉత్తమ బాలనటి సుకుమార్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి గాంధీ తాత చెట్టు అని, అంటే సుకుమార్ వాళ్ళ డాటర్ సుకృత వేణి, ఆమెకి బెస్ట్ చైల్డ్ అవార్డు, ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఇక ఆమె దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృత వేణి. ఇక జాతీయ ఉత్తమ హిందీ చిత్రం కథల్ సినిమా దానికి వచ్చింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ఇది తమిళ ఇండస్ట్రీ చెందినటువంటి వాతి అనే సినిమా ఒకటి తీస్తారు. అది ధనుష్ హీరోగా, మనకి తెలుగులో సార్ అనే సినిమాతో కూడా వచ్చింది, బైలింగ్వెల్ సినిమా అది. ఆ సినిమా కూడా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో మొత్తం 15 విభాగాల్లో జ్యూరీ అవార్డులు ప్రకటించింది. అందుకని ఇందులో తెలుగు, తమిళ్, రకరకాల భాషలకు సంబంధించిన అన్నిటి కూడా ఆయా భాషలు చెందినటువంటి, ఆయా రాష్ట్రాల్లో ఆయా భాషలు చెందినటువంటి ఏదైతే బెస్ట్ ఫిల్మ్ కావచ్చు, లేదంటేనో 15 విభాగాల్లో, ఆయా రాష్ట్రాలకు సంబంధించి 15 విభాగాల్లో అవార్డులు ప్రకటన జరిగింది. ఇందులో బెస్ట్ అన్నిటికి మించి ఎక్కువగా హిందీలో బాలీవుడ్లో ఎవరికి వస్తుంది, ఎవరు ఉత్తమ నటి దక్కించుకుంటారు, ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకుంటారు అనే దానికి కూడా తెరపడింది. ఉత్తమ నటుడు అవార్డు 2023 సంవత్సరానికి గాను షారుఖ్ ఖాన్కి లభించింది. జవాన్ అనే చిత్రం మనకు తెలిసిందే, తమిళ డైరెక్టర్ అఖిల్ కుమార్ కాంబినేషన్లో, అంటే ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. ఉత్తమ నటుడుగా షారుఖ్ ఖాన్ ఎంపికారు. అదేగా ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, ఏదైతే ఆమె ఒక హిందీ సినిమా తీసుకొచ్చింది, మిస్సెస్ చెడ్డా వర్సెస్ నార్వే అనే సినిమాలో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. ఆమెకి ఉత్తమ నటి అవార్డు లభించడం జరిగింది. ఇట్లానే ఇక బెస్ట్ యానిమేషన్, తెలుగు సినిమా మరో సినిమా కూడా మంచి గుర్తింపు పొందింది ఈ జాతీయ అవార్డుల ఎంపికలో. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఈ రెండు కేటగిరీలోనూ హనుమాన్ అనే సినిమాకి దక్కింది. మనకు తెలిసిందే తేజ సజ్జా హీరో, ఎవరైతే వాల్నటుడు హీరోగా అవతరించాడో ఆయన నటించినటువంటి నటించినటువంటి హనుమాన్ అనే సినిమాకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద విజయం కూడా నమోదు చేసింది. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా హనుమాన్కి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ, అంటే నందు పృథ్వీ అని ఇద్దరు చేశారు ఆ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ, ఆ విభాగంలో అవార్డు లభించింది. అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా హనుమాన్ సినిమాలో చాలా పెద్ద ఎత్తున, అంటే బాగా యూజ్ చేయడం కానీ చాలా మంచి ప్రజెంటేషన్తో, అంటే గ్రాఫిక్స్ ద్వారా సూపర్ ప్రజెంటేషన్ వెండి తెర మీద అందించినట్టు గాను అక్కడ కూడా, అంటే ఆ విభాగంలో కూడా, గ్రాఫిక్స్ విభాగంలో కూడా ఈ హనుమాన్ సినిమాకి 2 అవార్డులు వచ్చినట్టు మనం భావించిన అవసరం ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి, అది మనకి అంటే మన
జనరల్గా మన తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం విభాగం కింద తెలుగులో భగవంత్ కేసరి అనే సినిమా ఆ, మంచి అవార్డు దక్కించుకోవడం జరిగింది. అది ఎంపిక అవ్వడం జరిగింది. ఆ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులన్నీ కూడా త్వరలోనే కేంద్రం ప్రదానం చేయనుంది. భగవంత్ కేసరి గురించి చెప్పాలంటే అనిల్ రావుపూడి ఎవరైతే సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా హిట్లు ఇస్తున్నటువంటి అనిల్ రావుపూడి డైరెక్షన్లో 2023లో వచ్చిన సినిమా. అది చాలా పెద్ద విజయంగా నమోదైంది. శ్రీలీలతో పాటుగా శ్రీలీల డాక్టర్గా నటించింది. అదే కాజల్లో మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన పరిస్థితి. ఆ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. సో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద విజయంగా నమోదు చేసింది. ఇక ఇంకో సినిమా తమిళ వర్షన్కి వచ్చినట్లయితే జాతీయ తమిళ ఉత్తమ చిత్రం పార్కింగ్. అంటే పార్కింగ్ అనే సినిమా ఒక ఇద్దరు కొత్త వాళ్ళతో తీశారు. అంటే అఫ్కోర్స్ దానికి 2-3 గతంలో కొన్ని సినిమాలు తీసిన అనుభవం ఉన్నప్పుడు కూడా ఫ్రెష్ ఫేస్ లాగా ఉంటుంది అతనిది. అతను పార్కింగ్ అనే సినిమా, అంటే పార్కింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఒక రెసిడెన్స్లో ఉన్నప్పుడు టెనెంట్గా ఉన్నప్పుడు పార్కింగ్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఒక భావోద్వేగమైనటువంటి ఒక స్క్రీన్ ప్లే రన్ చేసే సినిమాని మంచి విజయంగా నమోదు చేశారు. సో పార్కింగ్ సినిమాకి తమిళ్లో బెస్ట్ తమిళ చిత్రంగా పార్కింగ్ అనే సినిమాకి రావడం జరిగింది. మనకి ఊరు పల్లెటూరు మనకి తెలిసిన బలగం సినిమాకి బెస్ట్ లిరిక్స్ ఎవరైతే కాసర్ల శ్యామ్ రావడం జరిగింది. మంగ్లీ రాశారు. భీమ్స్ సిస్రోలియా మ్యూజిక్ చేశారనమాట ఆ సినిమాకి. మనకు తెలిసింది ఇప్పటికే బలగం అనే సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చిన సినిమా. అది చాలా అవార్డులు ఇప్పటికే దానికి వచ్చాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది బలగం. ఇప్పుడు మళ్ళీ మరోసారి జాతీయ అవార్డులు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో కూడా బలగం సినిమా మంచి గుర్తింపు పొందింది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీకి రాబోతున్నారు. రేపు అమరావతికి కేంద్ర మంత్రి నితిన్ రాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అమరావతి పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 29 జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొనున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించే రాజకీయ నాయకులను ఉపేక్షింపబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా తోక జాడిస్తే క్షణం కూడా ఆలోచించకుండా తోక కత్తిరిస్తానని మండిపడ్డారు. చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. గూడెం చెరువులో చేనేత కార్మికురాలి ఇంటికి వెళ్లి పింఛను అందించారు. వితాండవాదం చేయడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుందని విమర్శించారు. ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి. తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేశా.
ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరి ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతోందని నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సజ్జల అన్నారు. నోటీసులు ఇచ్చి జనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సజ్జల విమర్శలు గుప్పించారు. బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికి పోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతేవి, అందరికీ నోటీసులు ఇస్తేవి. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు. వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు. బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని. మరి ఎట్లొచ్చారు వాళ్ళందరూ? కొన్ని ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉన్న తెచ్చుకోవడానికి. ఇవన్నీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ ఈ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. అది ఏమన్నా అర్థం ఉందా దానికి? మీరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు ఏపీఎండీసీ దగ్గర, ఇంకోటి ఏదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్గా ప్రతి రూపాయి స్కీములకో మిగిలిన వాటికో డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటిని రిజర్వ్ బ్యాంకు సెంటర్కు రాసి ₹1 దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. బనకచెల్రా కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రేవంత్ బలం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారని, ఈ విషయం గురించి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బనకచెల్రను అడ్డుకొని తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టే మా గోదావరి బంకచెర్ల అంటుండు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం, ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు. విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది. దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలకు బోడగుండుకు లంక పెట్టినట్టు. విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు. గోదావరి బంకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న 7 రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా కేసీఆర్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పిండ్రు. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా, ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం. నేను తెచ్చిన ఈ ప్రాజెక్టే మా గోదావరి బంకచెర్ల అంటుండు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం, ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో ప్రెజర్ చేసిన ఫుడ్ని గుర్తించామని జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారని చెప్పారు. కిచెన్లో పరిశుభ్రత పాటించకుండా ఉంచుతున్నారని మండిపడ్డారు. 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయని చెప్పారు. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ని టేస్టీ కోసం ల్యాబ్లకు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో ప్రెజర్ చేసిన ఫుడ్ని గుర్తించామని జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారని చెప్పారు. కిచెన్లో పరిశుభ్రత పాటించకుండా ఉంచుతున్నారని మండిపడ్డారు. 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయని చెప్పారు. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ని టేస్ట్ కోసం ల్యాబ్కు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆదేశానుసారం లీగల్ మెట్రాలజీ కంట్రోల్ ఆదేశారం 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. 20 టీములు కూడా విశాఖపట్నంలో ఉన్న హోటల్స్ అన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. ఆశ్చర్యంగా ఏంటంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్టైల్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారని, తర్వాత కలర్స్ కలుపుతున్నారని, టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారని ఆశ్చర్యంగా అన్నీ ఏదైతే కంప్లైంట్స్ వస్తున్నాయో మీ ముందు కనపడతా ఉంది. ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిందా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మేము మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఈ కలర్స్ కలపడం వల్ల క్యాన్సర్స్ వస్తాయని చెప్తున్నారు. కలర్స్ ఖచ్చితంగా బ్యాన్ చేస్తున్నాం. ఏ హోటల్ యజమాని అయినా కలర్స్ కలిపితే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరియు టేస్టింగ్ సాల్ట్, మోనోసోడియం గ్లూటమేట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అది కెమికల్, దాన్ని కూడా వాడొద్దని చెప్తా ఉన్నాం. తర్వాత మెయిన్ స్టైల్డ్ ఫుడ్ ఇవాళ మిగిలిన దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఇది చేయమని చెప్తున్నాం, కానీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వస్తే దాని మూలాన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు పబ్లిక్. మేము మీ ద్వారా కన్జ్యూమర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఏ హోటల్ హైజీన్ రేటింగ్ బాగుంది, FSSAI ప్రకారం హైజీన్ రేటింగ్ ఇస్తున్నాం. 4, 5 హైజీన్ రేటింగ్ ఉన్న హోటల్స్ విజిట్ చేయండి. తర్వాత అన్ని హోటల్స్ కూడా మేము ఇది వాళ్ళ ఒక్కరోజే రైట్స్ కాదు, ఈ రైట్స్ కంటిన్యూ అవుతాయి. ఇట్లాంటి వైలేషన్స్ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆధ్వర్యం ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ కీర్తి. విశాఖలో ఈరోజు పలు హోటళ్లపై ఇటు ఫుడ్ సేఫ్టీ మరియు మెట్రాలజీ అధికారులు అయితే దాడులు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక హోటల్స్ లో ఉన్నటువంటి ఫుడ్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న చికెన్, మటన్, ఫిష్ వంటివన్నీ కూడా నిల్వ చేసి వాటిని అయితే ప్రజలకి సరఫరా చేయడం ద్వారా అయితే మాత్రం పలు రోగాల బారిన పడుతున్నారనే నేపథ్యంలో పలు కంప్లైంట్ రావడం, అదేవిధంగా చూసుకున్నట్టు ఇంకా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక దీనిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం ఈ దాడులు చేపట్టినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఫుడ్ లో అయితే పెద్ద ఎత్తున కలర్స్ కలపడం ద్వారా ఇవి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫుడ్ అందంగా కనిపించడానికి, అదే రుచిగా ఉండేందుకు కూడా అందులో పెద్ద ఎత్తున ప్రిజర్వేటివ్స్ కలపడం ద్వారా అయితే కనుక ఇవన్నీ కూడా టేస్ట్ వచ్చే విధంగా చేస్తున్నారంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు దీనిపై కంప్లైంట్స్ రావడంతో అయితే ఈ దాడులు చేపట్టినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే జేడీ పూర్ణచంద్రరావుకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఉన్న పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులతో పాటు వీరందరూ కూడా ఏకకాలంలో ఉన్నటువంటి హోటల్స్ పై అయితే కనుక దాడులు నిర్వహించారు. ప్రధానంగా జగదంబ సెంటర్ లో ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ పై అయితే కనుక పెద్ద ఎత్తున వీరికి చాలా వరకు కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో దీనిపై దాడులు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లో ఉంచినటువంటి చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిని కూడా మొత్తం పూర్తి స్థాయిలో కొన్ని శాంపిల్స్ తీసుకుని వీటిని ల్యాబ్స్ కూడా పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అక్కడ కిచెన్ తోట అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో అయితే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీరిపై అయితే కనుక కేసు నమోదు చేసి వీరికి
పెనాల్టీ కూడా వేస్తున్నామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. అదేవిధంగా చూస్తే కనుక ఈ ఫుడ్ శాంపిల్స్ ను ఏవైతే ల్యాబ్ పంపించామో ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీనిపై మరింత ఉధృతంగా వీరిపై అయితే చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి దాడులు చేపట్టడంలో చూసుకున్నట్టయితే కనుక ప్రజల ప్రాణాలను కొంతమేర కాపాడే అవకాశం ఉందంటూ కూడా పలువురైతే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే హోటల్స్ లో ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇవి ఒక ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, లేదంటే చికెన్ మటన్ వంటి ఈ ఫ్రైస్ డీప్ ఫ్రైస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు అక్కడ వాడుతున్న ఆయిల్ శాంపిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళన్నీ కూడా ల్యాబ్ కు పంపించి ఈ ఆయిల్స్ ని రీసైక్లింగ్ చేసి వాడుతున్నారా, లేకుంటే కనుక క్వాలిటీ ఆయిల్ వాడుతున్నారా, లేదంటే క్వాలిటీ ఫుడ్ ను ఉపయోగిస్తున్నారా లేదన్న దానిపై అయితే మాత్రం ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా అయితే మేము దీనిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు కానీ ఇవి ఏకకాలంలో ఇలా నిర్వహించడమే కాదు, ఇక కంటిన్యూస్ గా ప్రతి అనిత్యం కూడా ప్రతి హోటల్ పై నిఘా ఉంటుంది. అదేవిధంగా స్టార్ హోటల్స్ కావచ్చు, మీడియం సైజ్ హోటల్స్ కావచ్చు, లేదంటే చిన్న ఫుడ్ సెంటర్స్ ఏవి కూడా విడిచిపెట్టడం ప్రతి ఒక్కరిపై కూడా ఖచ్చితంగా మేమైతే కనుక దీనిపై చర్యలు చేపడతాము. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము వెరిఫై చేస్తామంటూ కూడా జేడీ పూర్ణచంద్రరావు చెప్తున్న వైనం కూడా మనకి కనిపిస్తుంది. అదే గతంలో చూసుకున్నట్టయితే కనుక కొంతమంది ఫుడ్ సేఫ్టీ నిర్లక్ష్యం కారణంగానే చాలా చోట్ల ఫుడ్ వీళ్ళు హోటల్స్ లో కావచ్చు, లేదంటే చిన్న చిన్న హోటల్స్ పెద్ద హోటల్స్ లో కూడా ఈ చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో ప్రిజర్వ్ చేసి వాటిని వండి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకైతే వినియోగదారులకి అందించిన వైనం అయితే మనం గతంలో చూస్తూ ఉన్నాము. అయితే ఇక మీద అటువంటి పరిస్థితులు ఉండవని ఎవరైనా సరే ఫ్రెష్ పదార్థాలను మాత్రమే అప్పటికప్పుడు తెప్పించిన పదార్థాలతో మాత్రమే వీళ్ళు చేసే విధంగాను, అదేవిధంగా కలర్స్ అవి వినియోగించకుండాను, అదేవిధంగా ప్రిజర్వేటివ్ సంబంధించి కూడా ఏవైతే ఈ టేస్టింగ్ సాల్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా శుద్ధి చేసిన వాటిని మాత్రమే, అదేవిధంగా క్వాలిటీ ఉన్నవి ఒకసారి వాడిన వాటిని మాత్రమే ఉపయోగించాలంటే కూడా చెప్తున్న వైనం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆయిల్ ఉపయోగిస్తున్నారో ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేస్తున్నారా, లేకుంటే కనుక దీన్ని ఏ విధంగా దీన్ని డిస్ట్రాయ్ చేస్తారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా దీనిపై నివేదికను తయారు చేసిన పరిస్థితి ఉంది. వీటి శాంపిల్స్ వచ్చిన తర్వాత వీటిపై అయితే మిగతా కూడా మేము చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.